योग दर्शनम। ओम नमो वेंकटेशाय। ऋतभर दिव्य रूपा ऋतंभर ज्ञान रूपा गोविंद गोविंद। विगत तिमिरभक्षं वीतशोकं तितिक्षुं विचलन रहिताक्षं वीतरागं दिदृक्षुं विकृतहरण दीक्षं वीक्षितुं मां मुमुक्षुं विहित विविध रक्षं प्रार्थयामि हदक्षम् అని మహాయోగేశ్వరేశ్వరుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ పతంజలి మహర్షి గారు రచించిన యోగ సూత్రాలను ఆధారంగా చేసుకుని యోగ దర్శనాన్ని అధ్యయనం చేసేటువంటి సత్కార్యక్రమానికి ఈ శుభ సాయంకాల వేళ మనం శ్రీకారం చుట్టుకుందాము. ప్రారంభంలో ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. ఓం నమో నారాయణాయ. श्री गुरु प्रार्थना. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः. गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. श्रीनिवास प्रार्थना. वेंकटेश श्रीनिवासः लक्ष्मीपतिरनामयः. अमृतांशो जगद्वन्द्यः गोविन्दः शाश्वतः प्रभुः. पतञ्जलि प्रार्थना. योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन योपाकरोत्तं प्रवरं मुनीनां पतञ्जलिं प्राञ्जलिरानतोऽस्मि. नमो हिरण्यगर्भादिभ्यः योग विद्या संप्रदायकर्तृभ्यः वंशर्षिभ्यः नमो महद्भ्यः. नमो गुरुभ्यः. శ్రీ గురుభ్యో నమః. మహర్షి గారు మనకు చాలా రోజులుగా చిత్తాన్ని శుభ్రం చేసుకుని మనసులోని మాలిన్యాలన్నిటినీ తొలగించుకుని మనసులో ఏకాగ్రతను పెంచుకుని ఆ ఏకాగ్రత ద్వారా మనం తెలుసుకునేటువంటి ప్రతి వస్తువులోనూ తత్వాన్ని తెలుసుకునే దిశగా మనం ప్రయత్నం చేయాలి అనే స్ఫూర్తిని మనలో రగిలించటానికి చాలా సూత్రాల పాటు ఉపదేశం చేశారు. మొదలు చిత్తాన్ని పరిశుభ్రం చేసుకోమని చెప్పారు. వాటికి ప్రత్యేకమైన ఉపాయాలు సాధనాలు చెప్పారు. ఆ తరువాత జ్ఞానాన్ని విడివిడిగా అర్థం చేసుకోమని చెప్పారు. జ్ఞానంలో ఎన్ని అంశాలు ఉంటాయి, ఒక్కొక్క జ్ఞానంలోనూ సాధారణంగా కనిపించేటువంటి ప్రతి జ్ఞానంలోనూ ఎన్నెన్ని అంశాలు ఉంటాయి అని విడివిడిగా తెలుసుకోమని చెప్పారు. ఒక్కొక్క అంశానికి సంబంధించి ఆ జ్ఞానానికి సమాధి అని పేరు పెట్టి ఆ జ్ఞానానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు మళ్ళీ తిరిగి పెట్టుకుంటూ వచ్చారు. ఆ రకంగా చూసినప్పుడు సవితర్క సమాధి, అలాగే సవిచార సమాధి అని, సాస్మిత సమాధి, సానంద సమాధి అని 4 సమాధుల పేర్లు వచ్చినాయి. అందులోనూ సవితర్క, నిర్వితర్క, సవిచార, నిర్విచార సమాధులు అని మళ్ళీ సమాధుల్ని 4 రకాలుగా విడదీసి చూపించారు. చాలా సూత్రాలుగా ఈ సమాధి గురించే మాట్లాడుతున్నారు. సమాధి అంటే మహర్షి గారి ఈ అభిప్రాయం మనకు చక్కగా అర్థమైన తరువాత భయపడాల్సినంత పనేమీ కాదు, భయపడాల్సినంత పదమేమీ కాదు. ఇది జ్ఞానం యొక్క ఒక మంచి పరిణామం అని మనం అర్థం చేసుకున్నాం. జ్ఞానం సామాన్యంగా ఉంటే, కలగాపులగంగా ఉంటే అది జ్ఞానమని, మనకు వ్యవహారానికి వాడకానికి పనికొచ్చే తెలివి అని మనం వ్యవహరించుకుంటున్నాం. అలా కాకుండా జ్ఞానంలోని అంశాలను విడదీసి చూసుకుని ఒక్కొక్క అంశాన్ని
విడివిడిగా అర్థం చేసుకోవటాన్ని ప్రయత్నం చేయటాన్ని గనక ప్రారంభం చేసినట్లయితే ఈ సమాధి స్థాయి దాకా అందుకోవటం పెద్ద కష్టమేమి కాదు అనే విషయం కూడా మనం క్రమంగా అర్థం చేసుకుంటూ వచ్చాం. మనకు ఏ విషయం తెలిసినా, ఏ వస్తువు తెలిసినా ఎన్నో అంశాలతో కలిసిపోయిన ముద్దే తెలుస్తోందే తప్ప ఏ వస్తువుకు ఆ వస్తువు విడివిడిగా తెలియటం లేదు. అలా కాకుండా ఏ వస్తువుకు ఆ వస్తువులోని అంశాలన్నీ విడివిడిగా సరి అయిన రీతిలో అర్థం చేసుకోవటం, ఆ అర్థం చేసుకోవటాన్ని ఆ వస్తువు తాలూకు మూల కారణం దాకా తీసుకువెళ్ళటం అనే ప్రయత్నాన్ని మనలో రగిలించటానికి మహర్షి గారు ఇంతపాటి ఉపదేశం చేశారు అని కూడా మనం అర్థం చేసుకున్నాం. 10 సార్లు సమాధి సమాధి అన్నారు. సవిచార సమాధి, నిర్విచార సమాధి, సవితర్క సమాధి, నిర్వితర్క సమాధి అని ఒకే పదాన్ని 10 సార్లు తిప్పేసరికి ఏమైనా ఒకే విషయాన్ని చెప్తున్నారా లేదా ఒకే విషయంతో చెప్తున్నారా అని మనకు సందేహం కలగటం కూడా వాస్తవం. కానీ దాంట్లోని ఇంపార్టెన్స్ తెలియకపోవటం వలన మనకు అలాంటి సందేహం కలుగుతోంది. ఎలాంటి సందేహం కలుగుతోందంటే, ఆవు గురించి తెలిసిన వాణ్ణి ఒకడిని ఉపన్యాసం చెప్పమనేవారట. ఎక్కడికక్కడ ఎక్కడ కూర్చున్నా పాపం ఆవు గురించి చెప్పేవాడు. ఆవు గురించి ఆయనకి తెలిసిన 4-5 అంశాలున్నాయి. ఆవుకు 2 కొమ్ములుండును, 4 కాళ్ళుండును, మూపుండును, పాలిచ్చును, పెరుగుచ్చును, వెన్నిచ్చును, జున్నిచ్చును అని ఏదో ఆయనకి తెలిసిన 4 మాటలున్నాయి. అవి చెప్తూ ఉండేవాడు. ఓ 10-15 చోట్ల ఈ ఉపన్యాసాలు విన్నారు, ఆవు ఉపన్యాసాలు విన్నారు. వింటే బోర్ కొట్టింది. ఎప్పుడు చూసినా ఆవు గురించే చెప్తున్నాడు, ఆవు ఆవు అంటున్నాడు అని బోర్ కొట్టింది. బోర్ కొట్టి ఆయన్ని ఒక చోటికి ఆయన టైటిల్ చెప్పకుండా, ఆయన ఉపన్యాసం శీర్షకం గురించి చెప్పకుండా ఉపన్యాసానికి మాత్రమే పిలిచారట. ఈయన ప్రిపేర్ అయ్యి వెళ్ళాడు. ప్రిపేర్ అయ్యి వెళ్ళిన తర్వాత తీరా చేసి అక్కడ కూర్చోబెట్టిన తర్వాత, ఈరోజు ఫలానా వారు విమానం గురించి చెప్పబోతున్నారు అని అనౌన్స్ చేశారు. ఆయన్ని కనీసం ముందు ప్రార్థించలేదు, ముందు అడగలేదు, మీరు ప్రిపేర్ అవ్వండి అనలేదు, మార్చమని చెప్పలేదు, అక్కడికి వచ్చిన తర్వాత కూడా చెప్పలేదు, అనౌన్స్ మాత్రం చేసేశారు. ఈయన ఇప్పుడు విమానం గురించి చెప్పబోతున్నారు అని. అయ్యగారు ప్రిపేర్ అయ్యారు కదా, ఏం భయపడలేదు, లేచారు. విమానము ఎగురును, విమానములోంచి చూసినప్పుడు కింద ఆవు కనిపించును, ఆవుకు 2 కొమ్ములుండును, 4 కాళ్ళుండును, పాలుచ్చును, పెరుగిచ్చును, వెన్నెచ్చును, జున్నిచ్చును చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయనకి ఏం అడ్డం లేకుండా పోయింది. అట్లా మహర్షి గారు కూడా సమాధి సమాధి సమాధి, కొంత దూరం ఏదో చిత్త పరికర్మలు అని చెప్పి చిత్త పరికర్మల నుంచి మళ్ళీ సమాధికి వచ్చేస్తున్నారు. అంతకుముందు సమాధులు ఏదో సవితర్క, నిర్వితర్క, సవితర్క, సవిచార, సానంద, సాస్మిత అని 4 సమాధుల గురించి చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ ఏదో చిత్త పరికర్మలు అని ప్రాణాయామాలు అవి ఇవి చెప్పారు. చెప్పిన తర్వాత మళ్ళీ సవిచార, నిర్విచార అనుకుంటూ మళ్ళీ ఇవే సమాధుల గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఒకే విషయాన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నారా అని మనకు సందేహం కలగక మానదు. ఆ సందేహం లీలగా మాత్రమే కలగాలి, పూర్తి స్థాయిలో కలగకూడదు. ఎందుకంటే ఒక్కొక్క సమాధికి ఒక్కొక్క జ్ఞానం తాలూకు అంశాలకు ఉండేటువంటి భేదాన్ని మహర్షి గారు విడివిడిగానే చూపించారు. కానీ దాన్ని మించి ఒక్కొక్క అంశము, ఆ అంశం తాలూకు స్పష్టత, ఆ అంశంలో వేరే అంశాలేవి కలగలిసి ఉండకపోవటం, ఇలాంటి అంశాల గురించిన చర్చ కాకుండా దీన్ని మించినటువంటి ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని మహర్షి గారు ఇంత దూరం, ఇంత విస్తృతంగా ఆయన విచారణను చేస్తున్నారు. మన ముందు విచారణను కూడా ఉంచుతున్నారు. ఏంటా ప్రాధాన్యానికి గురయ్యేటువంటి విషయం అంటే, పై సూత్రంలో మహర్షి గారు ఇలా అంటున్నారు, ఋతంభరా తత్ర ప్రజ్ఞ అని. తత్ర నిర్విచార వైశారద్యే అధ్యాత్మ ప్రసాద అనే సూత్రంలో చెప్పినటువంటి నిర్విచార సమాధి తాలూకు వైశారద్యం అనేది పూర్తిగా సిద్ధమైన తర్వాత, నిర్విచార సమాధిలోనే టాప్ ఎండ్ని అందుకున్న తరువాత, నిర్విచార సమాధి అనబడేటువంటి మూల కారణం తాలూకు జ్ఞానంలో ఒక స్పష్టత అనేది ఏర్పడిన తరువాత, మానవుడి యొక్క ప్రజ్ఞ, మానవుడి యొక్క జ్ఞానం ఋతంభరాగా మారుతుంది. ఋతంభరా తత్ర ప్రజ్ఞ. మానవుడి యొక్క ప్రజ్ఞ
తన అన్వేషణతో సిద్ధమైనటువంటి ప్రజ్ఞ సత్యాన్ని చూపించేలా మారుతుంది, సత్యాన్ని ధరించినటువంటి ప్రజ్ఞగా మారుతుంది. ఎప్పుడు మారుతుంది అంటే మానవుడు ఈ రకంగా ప్రయత్నం చేసి మనస్సును శుద్ధపరుచుకున్నటువంటి మనసులో ఏ రకమైనటువంటి ఆలోచనలు మెలుగుతున్నాయి, ఏ రకమైన ఆలోచనలలో ఏ అంశాలున్నాయి, ఆ అంశాలు సంకీర్ణంగా ఉన్నాయా, విడివిడిగా ఉన్నాయా, స్పష్టత ఉందా లేదా, సూక్ష్మమా స్థూలమా, లాంటి ప్రయత్నాలన్నీ చేసిన తర్వాత ఆ ప్రయత్నం తాలూకు ఫలితం చివరి కొనకు చేరుకున్న తర్వాత, అంటే మహర్షి గారి భాషలో నిర్విచార వైశారథ్యం అనేది ఏర్పడిన తరువాత, నిర్విచార సమాధిలో ఉండేటువంటి వైశారథ్యం స్వచ్ఛమైనటువంటి జ్ఞానం తాలూకు ప్రవాహం అలా పొరలుతూ ఉండగా, స్వచ్ఛమైనటువంటి జ్ఞాన ప్రవాహం అలా పారుతూ ఉండగా మానవుడి యొక్క ప్రజ్ఞ రితంభరాగా మారుతుంది అని మహర్షి గారు ఈ సూత్రంలో అంటున్నారు. అంతవరకు ఉండేటువంటి ప్రజ్ఞలకు పెద్దగా విలువ లేదు. అంతవరకు మానవుడు తెలుసుకునేటువంటి విషయాలకు కానీ ఆ విషయాల తాలూకు జ్ఞానాలకు కానీ పెద్దగా విలువేమీ లేదు. ఇప్పుడు మానవుడి యొక్క జ్ఞానానికి ఒక విలువ వచ్చింది. జ్ఞానానికి విలువ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ జ్ఞానంలో ఉండేటువంటి విషయం నిజమైనప్పుడు, ఆ జ్ఞానంలో ఉండేటువంటి విషయం సత్యమైనప్పుడు, ఆ సత్యం స్పష్టంగా గోచరించినప్పుడు వస్తుంది. ఆ స్పష్టంగా గోచరించేటువంటి సత్యమైన వస్తువు ఈ స్థాయిలో మాత్రమే కనిపిస్తుంది. ఆ సత్యమైనటువంటి వస్తువు యొక్క జ్ఞానం స్పష్టంగా ఈ స్థితిలోనే నిలబడుతుంది. కాబట్టి ఈ స్థితిలో రితంభర తత్ర ప్రజ్ఞ, తత్ర ఆ నిర్విచార సమాధిలో వైశారథ్యం అనే కోటికి కూడా చేరుకున్న తరువాత ఆ స్థితిలో, ఆ స్థాయిలో ప్రజ్ఞ, ఆ మానవుడి యొక్క ఆలోచన ప్రవాహం, స్వచ్ఛమైనటువంటి ఆలోచన ప్రవాహం రితంభర సత్యాన్ని భరించేదిలాగా ఉంటుంది. సత్యాన్ని భరించేటువంటి, సత్యాన్ని విషయంగా కలిగినటువంటి, సత్యాన్ని తెలియజేసేటువంటి జ్ఞానం ఆ దశలో మానవుడికి కలుగుతుంది అని మహర్షి గారు ఈ సూత్రంలో చెప్తున్నారు. రితంభర తత్ర ప్రజ్ఞ అని. ఏమి అంత ప్రధానమైన విషయం ఇది, అంత ప్రాధాన్యం దీనికి ఏముంది అని ఏమైనా చిన్నపాటి సందేహం కలిగితే కలగవచ్చు. మానవులు జ్ఞానంతో, తమకుండేటువంటి తెలివితో లేదా తెలివిడితో ఎన్నో రకాల ప్రయోజనాలను సాధిస్తూ ఉంటారు, ఎన్నో పనులు చేసుకుంటారు, ఎన్నిటినో పొందుతారు, ఎన్నిటినో కలకకుండా ఆపుకుంటారు. సర్పాన్ కుశాగ్రాణి తథోదపానం జ్ఞాత్వా మనుష్యా పరివర్జయంతి అజ్ఞానతస్తత్ర పతంతి కేచిత్ జ్ఞానే ఫలం పశ్య యథా విశిష్టం అని పెద్దలు చెప్పినటువంటి మాట ఉండనే ఉంది. జ్ఞానానికి అజ్ఞానానికి ఉండేటువంటి తేడాని అందరూ కనిపెట్టగలుగుతున్నారు. జ్ఞానం ఉంటే ఏంటి, జ్ఞానం లేకపోతే లేదా అజ్ఞానం ఉంటే ఏమిటి అనేది అందరికీ తెలిసిందే. ఒక పాము ఎదురుకుండా వచ్చింది, కనిపిస్తే ఏమిటి, కనిపించకపోతే ఏమిటి చెప్పనక్కర్లేదు. బాగా చురుగ్గా కోసుకుపోయేలాగా మనం నడిచే దారిలో కొన్ని గడ్డి ముక్కలో ముళ్ళో ఏవో ఉన్నాయి, అవి కనిపిస్తే ఫలితమేంటి, కనిపించకపోతే ఏమవుతుంది ఎవరేం చెప్పనక్కర్లేదు. మనం నడిచే దారిలో గొయ్యలున్నాయి, లేదా బావులున్నాయి, లేదా మనం పడిపోయేంత స్థాయిలో లోతుగా ఉండేటువంటి ప్రాంతాలున్నాయి. అవి కంటికి సరిగ్గా కనిపించినాయా, కనిపించలేదా, కనిపిస్తే మన ప్రవృత్తి ఎలా ఉంటుంది, కనిపించకపోతే మరొక రకంగా కనిపిస్తే ఎలా ఉంటుంది అనే అంశం మీద ఎవరికీ ఏమీ చెప్పనక్కర్లేదు. జ్ఞాత్వా మనుష్యా పరివర్జయంతి అజ్ఞానతస్తత్ర పతంతి కేచిత్. తెలుసుకుంటే అందులో కాలు పెట్టకుండా, అందులో పడకుండా, దాని బారిన పడకుండా కాపాడుకుంటారు. తెలియకపోతే నష్టాల పాలవుతారు. ఇది జ్ఞానానికి అజ్ఞానానికి ఉండేటువంటి తేడా. ఇది అందరికీ తెలిసినటువంటి తేడానే. కానీ ఈ జ్ఞానం అనేది మంచి జ్ఞానమా లేదా మంచిది కానటువంటి జ్ఞానమా అనే అంశంలో క్లారిటీ ఎవరికీ లేదు. ఈ జ్ఞానం
వస్తువు యొక్క సత్యమైన రూపాన్నే తెలియజేస్తోందా, లేకపోతే వస్తువును ఏదో విధంగా తెలియజేస్తోంది, ఏదో విధంగా వస్తువును తెలియజేస్తోంది, ఏదో విధంగా ఉండేటువంటి వస్తువును తెలియజేస్తోందా అనే ప్రశ్నకు సమాధానం సరిగ్గా లేదు. కనిపించాలి, కనిపించకపోతే నష్టం అని ఈ రెండు అంశాల మీద ఉండేటువంటి క్లారిటీ సరిగ్గా కనిపిస్తోందా, సత్యమే కనిపిస్తోందా, నిజమే కనిపిస్తోందా, ఉన్నది ఉన్నట్లుగానే కనిపిస్తోందా, లేదా మరొక రకంగా ఉందా అనే అంశం మీద లేనే లేదు. లేకపోవటం వలన వస్తువులు ఆ వస్తువులు ఉన్న రూపం కంటే వేరు రూపంలో కనిపిస్తూ ఉండటం వలన మానవులు ఎన్నో రకాలైన ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి అని చెప్పుకోవటం కంటే తెలియకపోవటం కంటే కూడా ఎక్కువ స్థాయిలో ఇబ్బందులు వస్తున్నాయి. ఉన్న అక్షరం కనిపించకపోతే మనం చదివే పేపర్లో కానీ లేకపోతే పుస్తకంలో కానీ ఇంకెక్కడైనా సరే ఒక అక్షరం కనిపించకపోతే నష్టమా, లేకపోతే ఆ అక్షరం ఉన్నది కాక వేరే రకంగా ఉంటే కనిపిస్తే నష్టమా? ఉన్నది ఉన్నట్లుగా ఉండేటువంటి అక్షరం కనిపించకుండా ఉండటం మేలా, లేకపోతే వేరే రకంగా కనిపించటం మేలా అని ఆలోచిస్తే కనిపించకుండా ఉండటం కంటే వేరే రకంగా కనిపిస్తే లేదా దాని తాలూకు భ్రమ అనేది ఏర్పడితే దాని తాలూకు నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది అని తెలుస్తుంది. ఇన్ ప్రిన్సిపల్ ఈ విషయం మీద అందరికీ అవగాహన ఉంది. కానీ మనకు వచ్చేటువంటి ప్రతి జ్ఞానము సత్యమేనా? వచ్చేటువంటి ప్రతి వస్తువు తాలూకు జ్ఞానము ఆ వస్తువు తాలూకు వాస్తవమైన రూపాన్ని, వస్తువు తాలూకు సత్యమైన రూపాన్ని, సత్యమైన వస్తువుని బోధిస్తోందా అనే అంశం మీద క్లారిటీ లేనే లేదు. క్లారిటీ ఉంటే పరిస్థితి ఇలా ఉండదు. క్లారిటీ లేదు. క్లారిటీ లేకపోగా ఏ జ్ఞానమైతే అలవాటులో ఉందో దాన్ని నమ్ముకోవటం అనే అలవాటు కూడా మారిపోయింది. ఏ జ్ఞానమైతే కలుగుతూ ఉందో, ఏ జ్ఞానం కలుగుతూనే ఉందో అటువంటి జ్ఞానాన్ని నమ్ముకోవటం, దానికి తగ్గట్టుగా నడుచుకోవటం అనేది అలవాటులో అందరికీ ఉండిపోతోంది, అలవాటుగా మారిపోతుంది. ఇలా మారిపోవటం వలన, భ్రమలను అలవాటుగా చేసుకోవటం వలన భ్రమనే వాస్తవ జ్ఞానంగా భ్రమించే స్థాయికి కూడా మానవుడు దిగజారిపోతున్నాడు. భ్రమతో వచ్చే పెద్ద ఇబ్బంది భ్రమ లేదా అయథార్థ జ్ఞానం, ఉన్న వస్తువును లేనట్లుగా తెలుసుకోవటం, లేదా ఉన్న వస్తువును ఇంకో రూపంలో తెలుసుకోవటం, ఉన్న వస్తువును మరొక విధంగా అర్థం చేసుకోవటం లాంటి జ్ఞానాల యొక్క ప్రభావం ఈ జ్ఞానమే సరి అయినది అనేటువంటి స్థితికి చేరుకుంటే అతి తీవ్రమైనటువంటి నష్టాలను తెస్తుంది. భ్రమలను తెచ్చిపెట్టుకోవటం మాత్రమే కాకుండా, భ్రమలంటే ఇల్యూజన్స్ అని అంటే అనుకోవచ్చు, ఆ భ్రమలు సత్యాలు అని గనక అనుకుంటే దాని ప్రభావం మరింత తీవ్రంగా మారిపోతుంది. మరింత తీవ్రంగా మారిపోయి సంస్కార రూపంలో మనసులో మేట వేసుకుని పోతుంది. మేట వేసుకుని పోయినటువంటి ఈ భ్రమల తాలూకు సంస్కారాలు, భ్రమలు ఇవన్నీ కలిసి మానవుణ్ణి అడ్డదారిలోకి నెట్టేస్తూ ఉంటాయి. ఇది మానవుడికి ఉండేటువంటి పెద్ద కష్టం. ఎంత చెప్పినా సరే, ఎంత ఆలోచించినా సరే భ్రమలకు తగ్గట్లుగా వెళ్ళిపోవటం, భ్రమ సంస్కారాలకు తగినట్లుగా నడుచుకోవటం అనేది మానవుడికైన అలవాటు. ఈ అలవాటుకు మూల కారణమేమిటి అంటే అసలు సత్యాన్ని స్వచ్ఛంగా స్పష్టంగా చూడలేకపోవటం, సత్యమైనటువంటి వస్తువును స్పష్టంగా అసలు దర్శించలేకపోవటం, ఆ సత్యమైన వస్తువుతో పాటు 10, 15, 20, 30 అసత్యాలను కలుపుకునే మాట్లాడుకుంటూ ఉండటం, కలుపుకునే తెలుసుకోవటం, కలుపుకునే వ్యవహరించుకోవటం, కలుపుకునే వాడుకోవటం, కలుపుకునే మనసులో సంస్కార రూపంలో నిలుపుకోవటం లాంటి అలవాట్ల వలన మానవుడు చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఇలాంటి ఇబ్బందులు మానవుడికి ఉండకుండా ఉండాలి అంటే వస్తువు తాలూకు సత్యమైనటువంటి రూపం, వస్తువు తాలూకు వాస్తవమైనటువంటి రూపం, సత్యమైన వస్తువు మానవుడి యొక్క మనసులో స్థిరంగా కాసేపైనా నిలవాలి. అలా నిలవాలి అంటే రితంభరా ప్రజ్ఞ అనేది రావాలి. ఆ ప్రజ్ఞలో సత్యం తప్ప వేరే అంశం ఏమీ ఉండకూడదు.
సత్యం తప్ప వేరే ఏ అంశము ఆ జ్ఞానంలో విషయంగా ఉండటానికి వీలు లేదు. అలాంటి జ్ఞానాన్నే గనక తెచ్చుకున్నట్లయితే, దాన్ని నిలుపుకున్నట్లయితే మానవుడి యొక్క ప్రవృత్తిలో చాలా మార్పు వచ్చి తీరుతుంది. అటువంటి జ్ఞానాన్ని సాధించాలి అంటే ఇంత ప్రయత్నం చేయాలి అని చెప్పటం కోసం మహర్షి గారు ఋతంభర తత్ర ప్రజ్ఞ అనే సూత్రాన్ని మనకు ఉపదేశం చేస్తున్నారు. పదం చాలా క్యాచీగా ఉంది, ఋతంభర అని. అర్థం చాలా అందంగా ఉంది. కానీ మహర్షి గారు ఒక్కరే కాదు, మహర్షులందరూ చెప్పినటువంటి మాట ఇదే. మానవుడి యొక్క ప్రవృత్తి భ్రమలను కారణంగా చేసుకుని ఉంటుంది. మానవుడి యొక్క ప్రవృత్తి, సహజమైనటువంటి ప్రవృత్తి భ్రమను ఆధారంగా చేసుకునే నడుస్తోంది. వాస్తవ జ్ఞానం మీద ఆసక్తి లేకపోవటం కాదు, దాని మీద కనీసం ఆలోచన కూడా లేని పరిస్థితిలో ఉంది. దానికోసం ఏం చెయ్యాలి అంటే, అసలు సత్యం అంటే ఏంటి, సత్యం కానిది ఏమిటి, సత్యం వలన ప్రయోజనాలేంటి, సత్యం కాని దాని వలన వచ్చేటువంటి దుష్ప్రయోజనాలు ఏమిటి, అసలు సత్యాన్ని ఎలా తెలుసుకోవాలి, సత్యాన్ని కాని దాన్ని తెలుసుకోకుండా ఎలా అడ్డుకోవాలి, ఇలాంటి వాటి మీద మానవుడి యొక్క దృష్టి ప్రసరించాలి అని మహర్షి గారే కాదు, చాలామంది మహర్షి గారులు చెప్పారు. న్యాయదర్శనంలో గౌతమ మహర్షి గారు ప్రారంభం చేయటమే ప్రమాణ ప్రమేయ సంశయ ప్రయోజన అని సూత్రాన్ని ప్రారంభం చేశారు. నేను ప్రమాణాల గురించి చెప్తాను, ప్రమేయాల గురించి చెప్తాను. ప్రమాణం అంటే వాస్తవమైనటువంటి జ్ఞానాన్ని తెచ్చిపెట్టే సాధనాన్ని చెప్తాను అని ప్రారంభించారు. ప్రమేయం ఆ ప్రమాణం ద్వారా కలిగేటువంటి వాస్తవ జ్ఞానంలో ఉండేటువంటి విషయాల గురించి, ఆ విషయాల తాలూకు స్వచ్ఛమైన రూపాల గురించి నేను చెప్తాను అని ప్రారంభించారు. మీన్స్ ఆఫ్ రైట్ నాలెడ్జ్ అనే దాన్ని ప్రారంభించడం ద్వారా మహర్షి గారు ఏం చూపించారు అంటే, లేనిదే అది అని చూపించారు. లేనిదే అది ఉంటే గనక ఇలాంటి దుస్థితి మానవుడికి ఎప్పటికీ ఏర్పడి ఉండకూడదు. లేనిదే అది అని నమ్మటం ఎట్లా, లేనిదే అది అని నమ్మటం ఎట్లా, మాకు చాలా జ్ఞానాలు ఉన్నాయి, చాలా జ్ఞానాల ద్వారా మేము పని చేసుకుంటున్నాము, మాకున్నవన్నీ భ్రమలే అని మీరు తీర్మానం చేస్తే మేమెలా విశ్వసిస్తాము అని మనం ప్రశ్న వేస్తే, మహర్షులందరూ ముక్తకంఠంతో ఇచ్చేటువంటి సమాధానం, ఆలోచించుకోండి. మీరు గనక సత్యమైన వస్తువునే తెలుసుకుంటూ ఉంటే, మీకు తెలుస్తున్న ప్రతి జ్ఞానము, మీకు వస్తున్నటువంటి ప్రతి జ్ఞానము సత్యమైన విషయాన్నే తెలియజేస్తూ ఉంటే, దాని ద్వారా వచ్చే ప్రయోజనం ఏ విధంగా ఉండాలి? సత్యమైన వస్తువును ఉన్నదున్నట్లుగా తెలుసుకుంటే ఏం కలగాలి అంటే, ఒక స్పష్టత ఏర్పడాలి. వస్తువు తాలూకు జ్ఞానంలో ఒక స్పష్టత ఏర్పడాలి. దీని గురించి ఇంకా తెలుసుకోవలసినటువంటి అంశం ఏమీ మిగలలేదు అని అనిపించాలి. హోలిస్టిక్గా ఉండాలి జ్ఞానం అనేది. దానితో పాటుగా దాని ద్వారా కలిగేటువంటి ప్రయోజనం సాత్వికమైన ప్రయోజనంగానో మంచి ఫలంగానో ఉండాలి. మన మామూలు భాషలో మాట్లాడుకోవాలి అంటే, దాహం వేసింది, నీరు కనపడింది, కనపడ్డ నీరు లేదా ఆ జ్ఞానం సరి అయినదా కాదా అని తేల్చుకోవాలంటే ఏం చేస్తాము అంటే, నీరు కనబడింది, నీటి తాలూకు ఆనవాళ్లన్నీ చక్కగానే ఉన్నాయి, నీరు పారుతున్నట్టుగా అనిపిస్తోంది, పారుతున్నట్టుగా అనిపించడం మాత్రమే కాదు, చల్లటి గాలి అటువైపు నుంచి వీస్తోంది, చుట్టుపక్కల కాస్త పచ్చగా ఉంది, అలాగే పక్షులు, నీటి పక్షులు అవి అక్కడ విహరిస్తున్నాయి, కాబట్టి ఈ నీరు అనేటువంటి జ్ఞానం సరి అయినదే అని నిర్ణయించుకుంటాం. నిర్ణయించుకున్న తర్వాత దాని దగ్గరకు వెళితే నీరు దొరుకుతుంది, దొరికిన నీటిని తాగుతాం, తాగిన నీటితో దాహం అనేది తీరుతుంది. అలా కాకుండా అది ఎండమావే అయితే, నీటితో దప్పికతో అల్లల్లాడుతున్నటువంటి వ్యక్తికి నీరుగా ఎండమావే గనక కనిపించినట్లయితే, ఆ ఎండమావి కూడా నీరులాగా ప్రవహిస్తూ ఏదో నీటి తాలూకు స్వల్ప లక్షణాలను కనిపిస్తూ ఉంటే, ఆ కనిపించినటువంటి ఎండమావి ద్వారా ఏ ప్రయోజనం పొందుతున్నాడు, ఏ ప్రయోజనం వస్తోంది? ఎండమావి నీరు అని భ్రమపడి వెళ్ళినటువంటి దాహార్తితో ఎండమావినే నీరుగా భ్రమించి దాని వెంట పడుతున్నటువంటి సామాన్యుడు
వెంట పడుతూ 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 చివరికి తన శరీరంలో మిగిలి ఉన్న చివరి నీటి బిందువును కూడా కోల్పోయి అక్కడే కుప్పకూలిపోతున్నాడు కదా. దాని పర్యవసానం అతి తీవ్రంగా ఉంటుంది కదా, డిహైడ్రేషన్ దాకా వెళుతోంది కదా. దాహం స్థాయి నుండి శరీరంలోని ద్రవాలన్నీ ఆవిరైపోవటం అనే స్థాయి దాకా వెళ్ళిపోతుంది కదా. మరి నీరు సవ్యమైనది లేదా నీరు సత్యం అని తేల్చుకోవాలి అంటే దాని ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని దాని ద్వారా కలిగేటువంటి ప్రయోజనం దాహం తీరటం సత్యం అనే ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని మనం నిర్ణయించుకుంటున్నాం కదా. అలా లేకపోతే ఎండమావి నీరు కాదు. ఎందుకంటే ప్రయోజనం సత్యంగా లేదు, ప్రయోజనం దుష్ప్రయోజనంగా ఉంది, ప్రయోజనం మరొక రకంగా ఉంది, ప్రయోజనం మరింత ఆపదలలోకి నెట్టేట్లుగా ఉంది అనే విభాగాన్ని గనక మనం చేసుకుంటున్నాము అని అంటే ఇదే న్యాయం అన్నిటికీ వర్తించాలి కదా. ఇదే నియమం అన్ని విషయాలకు అన్ని జ్ఞానాలకు వర్తించి తీరాలి కదా. అలా వర్తిస్తోందా అని ఆలోచిస్తే మనం వర్తిస్తోంది కానీ మనం వర్తింపజేసుకోవట్లేదు అనే విషయం తెలుస్తూనే ఉంది. మానవులకు ఎన్నో జ్ఞానాలు ఉన్నాయి. ఈ శరీరం నేను అనేటువంటి జ్ఞానం ఉంది, ఈ శరీరమే నిత్యం అనే జ్ఞానం ఉంది. నిత్యంలాగా ఈ శరీరానికి ఏ విధమైనటువంటి వినాశనము లేదు అనే అభిప్రాయంతో ఈ శరీరాన్ని రక్షించుకుని పోషించుకుని కాపాడుకుని పెంచి పెద్ద చేసేటువంటి లక్షణం ఉంది. కానీ నిత్యమైనటువంటి ఆత్మతత్వాన్ని గురించిన అవగాహన లేదు. ఆ నిత్యమైన ఆత్మతత్వం ఎన్ని ట్రాష్ అనేటువంటి అభిప్రాయం ఎంతో కొంత ఉండనే ఉంది. వింటే వింటాం కానీ దాన్ని నమ్మము అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది. అనిత్యంలో నిత్యం అనేటువంటి భావన ఉంది, నిత్యాన్ని చూస్తే అనిత్యం అనేటువంటి అంశం ఉంది. ఈ అనిత్యమైనటువంటి ఈ శరీరం మీద నిత్యం అనేటువంటి భ్రమతో లేదా నేను కాని ఈ శరీరం మీద నేను అనే భ్రమతో ఈ శరీరం కోసం తంటాలు పడుతూ ఇందాక ఎండమావి వెంట పడ్డ బాటసారి ఎన్ని తిప్పలు పడ్డాడో అన్ని తిప్పలు పడుతూనే ఉన్నాడు కదా. మానవుడి యొక్క ప్రయోజనం సత్యంగా లేదు కదా. తన యొక్క జ్ఞానం గనక నిజమే అయితే, మానవుడి యొక్క జ్ఞానం సత్య వస్తు జ్ఞానమే అయితే ప్రయోజనం కూడా అంత స్థాయిలో ఉండాలి కదా. కష్టం లేదా దుఃఖం కలగకూడదు కదా. సత్యమైనటువంటి వస్తువు, నిజమైనటువంటి వస్తువు, స్పష్టంగా ఉండేటువంటి వస్తువు సంతోషాన్ని కలిగించాలి కదా. మానవుడికి సత్ప్రయోజనాన్ని కలిగించి తీరాలి కదా. అలా కలిగించడం లేదు, అలా కలగటం లేదు అని అంటే దానికి కారణం ఏమవ్వాలి అంటే మానవుడు అలవాటులో ఉంచుకున్నది ప్రతిదీ కూడా పూర్తి స్థాయి సత్యం కాదు. మానవుడు తెలుసుకోవటం లేదా మానవుడు జ్ఞానం అనే దాన్ని అలవాటు చేసుకోవటం అనేది ఎలా చేసుకున్నాడు అంటే సత్యాన్ని అలాగే అసత్యాన్ని కలగలిపి తెలుసుకోవటం అలవాటు చేసుకున్నాడు. సత్యాన్ని అసత్యాన్ని విభాగం చేసి తెలుసుకోవటం అనేది మానవుడి యొక్క అలవాటులో లేకుండా పోతోంది. ఉన్న అతి స్వల్ప స్థాయిలో ఉంటుంది, అతి క్షీణమైనటువంటి స్థాయిలో ఉంటుంది, లెక్కగట్టగలిగినంత స్థాయిలో లేదు. లేదా ఉంది అని అనుకున్న ప్రధానమైన విషయాల్లో తప్ప మిగతా విషయాల్లో ఉంది అనైనా చెప్పుకోవాలి. ఎలా చెప్పుకున్నా సరే ప్రయోజనకారిగా లేదు అనే మాత్రం స్థిరంగా ఉండనే ఉంది. కాబట్టి మానవుడు తన యొక్క సత్య వస్తువును అన్వేషించేటువంటి స్వభావాన్ని పెంచుకోవాలి. సత్యమైనటువంటి వస్తువునే, నిజమైనటువంటి వస్తువునే తెలుసుకునేందుకు ప్రయత్నం చేసుకోవాలి. నిజమైన వస్తువును తెలుసుకునేందుకు ప్రయత్నాన్ని సఫలం చేసుకోవాలి. ఆ సాఫల్యం నిజమైన వస్తువును తెలుసుకునేందుకు మానవుడు చేసే ప్రయత్నానికి చివరి పరాకాష్ఠగా ఈ నిర్విచార సమాధి తాలూకు వైశారథ్యం అనే అంశం నిలుస్తుంది. అక్కడ మానవుడికి సత్యం అంటే ఏంటో బోధపడుతుంది. మానవుడికి తాను తెలుసుకోవలసినటువంటి, తాను తెలుసుకోక ఇబ్బంది పడుతున్నటువంటి సత్యం తాలూకు స్పష్టమైనటువంటి విజ్ఞానం ఆ స్థితిలో ఏర్పడుతుంది అని మహర్షి గారు ఋతంభర తత్ర ప్రజ్ఞ ఆ నిర్విచార సమాధి వైశారథ్య స్థాయిలో ఉండేటువంటి ప్రజ్ఞ ఋతంభర. మరి మిగతావి అంటే రాజుగారి పెద్ద భార్య మంచిది, మరి మిగతా భార్యల సంగతి చెప్పుకోనక్కర్లేదు.
అనే మాట స్పష్టంగానే ఉంది. తత్ర ప్రజ్ఞా ఋతంభర, ఆ నిర్విచార సమాధిలో ఉండేటువంటి ప్రజ్ఞ సత్యాన్ని విషయంగా తెలియచేస్తోంది, సత్యమైన వస్తువుని స్పష్టంగా స్వచ్ఛంగా తెలియచేస్తోంది. మరి ఇతర జ్ఞానాలో చెప్పుకోనక్కర్లేదు, వాటి మీద పెద్దగా ఆసక్తి చూపించుకోనక్కర్లేదు. వాటిని కేవలం ఈ నిర్విచార సమాధిని తెచ్చుకోవటానికి సాధనంగా మలుచుకోవాలి, నిర్విచార సమాధి నిలవటానికి సాధనంగా మార్చుకోవాలి, జ్ఞానాన్ని పరీక్షించుకోవటానికి ఆలంబనంగా ఉంచుకోవాలి. అంతే తప్ప జ్ఞానాన్ని నమ్మి చెడిపోకూడదు అని మహర్షి గారు చెప్పదలిచారు. వాస్తవమైనటువంటి ప్రయోజనాన్ని, మంచి ప్రయోజనాన్ని, సత్ప్రయోజనాన్ని, దుఃఖాలను తీర్చేటువంటి ప్రయోజనాన్ని గనక సాధించాలి అంటే సత్యమైన వస్తువు యొక్క జ్ఞానాన్ని పొంది తీరాలి. ఆ పొందటం కోసం ఇంత ప్రయత్నం చేసి తీరాలి అని మహర్షి గారు ఈ సూత్రంలో చెప్తున్నారు. ఇంత వ్యవహారానికి ఇన్ని 48 సూత్రాలు, 47 సూత్రాలు సుమారుగా చెప్పి 48వ సూత్రంలో ఋతంభరా తత్ర ప్రజ్ఞ అని చెప్పాలా? ఇదే సూత్రం మొదటి సూత్రంగా చెప్పేస్తే అయిపోయేది కదా. ఒకే ముక్క ఏంటి, మానవుడు సత్యాన్నే తెలుసుకోవాలి, సత్యాన్ని స్పష్టంగా స్వచ్ఛంగా తెలుసుకోవాలి అని చెప్పేస్తే సరిపోయి ఉండేది కదా. దీనికోసం ఇంత సూత్రాల వ్యవహారము, ముందు ఒక ఉపోద్ఘాతము, తర్వాత వృత్తుల విభాగము, తర్వాత సమాధి తాలూకు పూర్వరంగము, సమాధి తర్వాత మళ్ళీ చిత్త పరికర్మల తర్వాత మళ్ళీ సమాధుల తర్వాత వైశారద్యం తర్వాత ఋతంభరా తత్ర ప్రజ్ఞ అని ఇంత హడావిడి ఎందుకు అని మనకి అనిపిస్తే అనిపించవచ్చు. సరిగ్గా ఇదే ఋతంభరా ప్రజ్ఞ అనే అంశం మీద నారద మహర్షి గారు పడ్డ కష్టం చూస్తే ఇది చాలా చిన్న కష్టం అని తేలుతుంది. నారద మహర్షి గారి గురించి మనం సిరీస్గా చెప్పుకుంటూ వస్తున్నాము. అందులో ఆయన ఒక కల్పం పాటు 2 జన్మలు భరించవలసి వచ్చింది. ఒకటి గంధర్వరాజుగా పుట్టాడు, తర్వాత ఏమో ఇంకో చోట ద్రుమిడుడు యొక్క కుమారుడుగా పుట్టాడు. పుట్టినటువంటి ఈయన ఆ కల్పంలో తన జన్మలన్నిటినీ పూర్తి చేసుకున్నాడు, తపస్సు చేసుకున్న తర్వాత కల్పాంతంలో ప్రళయకాలంలో వటపత్రశాయిగా ఉండేటువంటి శ్రీమన్ మహావిష్ణువును దర్శించుకున్న తర్వాత మళ్ళీ ఈ ప్రళయకాలం పూర్తయింది. ప్రళయకాలం పూర్తయిన తర్వాత మళ్ళీ సృష్టి ప్రారంభమైంది. సృష్టి ప్రారంభమైనప్పుడు మళ్ళీ కేసు వెనకాల్లాగానే తయారైంది. కేసు వాయిదా పడ్డట్టే అయింది. మళ్ళీ బ్రహ్మగారు పిల్లలందరినీ పిలిచారు. ఆ మీటింగ్కి మరీచ్యాది బ్రహ్మమానస పుత్రులు వచ్చారు. అలాగే నారద మహర్షి గారు కూడా వెళ్ళవలసి వచ్చింది. ఈయన వెళ్ళాడు. అందరూ నుంచుంటే మీరందరూ నా సృష్టి కార్యానికి సహాయం చేయవలసింది అని ఒక ఆజ్ఞ మళ్ళీ బ్రహ్మగారు జారీ చేశారు. వెనకాల కల్పంలో ఇదే ఆజ్ఞ జారీ చేశారు. దాంతో నారద మహర్షి గారు కాస్త నోరు జారిన దానికి ఒక కల్పం పాటు ఇబ్బంది పడ్డారు. ఈసారి కూడా సేమ్ సీను, ఆ సేమ్ సీన్లో సేమ్ డైలాగ్. నారద మహర్షి గారు పాపం ఈసారి తొందరపడలేదు, నోరు జారలేదు, వినయంగానే ఉన్నారు. వినయంగా ఉండి, తండ్రి ఎందుకు నన్ను మళ్ళీ ఈ సంసార లంపటంలోకి చిక్కుకొనిస్తావు? నువ్వు కిందటిసారి ఈ మాట చెప్పావు, నేనేదో పొరపాటు మాట్లాడినందుకు కల్పం పాటు నేను ఇబ్బంది పడ్డాను కదా. ఆ కల్పం పాటు ఏ విధంగానూ ప్రత్యేకించి తప్పులు చేయకుండా నిలబెట్టుకోవటానికి ఎన్నో కష్టాలు పడ్డాను కదా. పడి నిలబెట్టుకుని మళ్ళీ నీ మానసపుత్రుడిగా మళ్ళీ ఈ కల్పంలో వచ్చాను కదా. మళ్ళీ అదే మాట చెప్తావేంటి తండ్రి? మళ్ళీ అదే మాట అంటే నేను ఎక్కడికి పోవాలి? నా సాధన ఎటు పోవాలి? నేనేదో ఒక వాస్త వైరాగ్యం అది ఇది గట్టిగా పట్టుకుని ఏదో పర్వతం మీదో అక్కడో ఎక్కడో కూర్చుని హరినామస్మరణతో కాలక్షేపం చేద్దామనుకుంటే నువ్వు పెళ్ళి పిల్లలు సంసారం అంటావేమిటి అని అన్నాడు. బ్రహ్మగారు అన్నారు, అలా కాదు నాయన, నువ్వు వైరాగ్యం గురించి మాట్లాడుతున్నావు, సంతోషం. ఆ వైరాగ్యంతో నేనేదో తెలుసుకోవలసినటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకుంటానంటున్నావు, సంతోషం. నేను వైరాగ్యంతో ఉండి నా సాధనతో నేను వీటన్నిటినీ సాధించేస్తానంటున్నావు, చాలా సంతోషం. నువ్వు మెట్లెక్కేస్తానంటున్నావు,
డాబా మీదకి ఎక్కేస్తానంటున్నావు, సంతోషం. కానీ వైరాగ్యం అనేది కొంచెం కష్టమైన మెట్టు నాయనా. ఆ వైరాగ్యం నుండి పైకెక్కితే, ఆ వైరాగ్యం నుండి పైకి వెళితే లాభం తప్పకుండా ఉంది. కానీ పొరపాటున ఆ వైరాగ్యం నుండి జారితే పడిపోతారు నాయన. అందువలన నేనేం చెప్తున్నానంటే, కింద స్థాయి నుండి మళ్ళీ మొదలుపెట్టు. ఒకసారి ఈ సంసారంలోకి ప్రవేశించి సంసారంలో ఉంటూ ధర్మం తప్పకుండా వైదిక ధర్మాన్ని గట్టిగా పట్టుకుని తప్పులు చేయకుండా ఈ సంసారంలో బాధ్యతలను నిర్వర్తిస్తూ సంసారంలో ఉంటూ వైరాగ్యాన్ని అలవాటు చేసుకునే ప్రయత్నం చేయి నాయనా. అలా గనక చేసినట్లయితే నీకు పైమెట్టు అందటం కొంచెం బలంగా అందుతుంది, కింద నుంచి ఊపు సరిగ్గా ఉంటుంది, కింద పరిస్థితి ఏంటి అనే దాని మీద మళ్ళీ అవగాహన వస్తుంది, నీకే లాభం. అందుకని చెప్తున్నాను, పైనుంచి పడిపోతే నీకంటే ఎక్కువ నేను బాధపడతాను అని అన్నారు. మనకేమో తండ్రి తాలూకు ఒక ప్రేమ కనిపిస్తోంది. ఎంత బ్రహ్మగారైనా మానసపుత్రుడు, ఆయన మీద ప్రేమను చూపిస్తున్నాడు. ఆ బ్రహ్మగారు పాపం నారద మహర్షి గారి మీద కాదు, మన మీద కూడా పాపం చాలా ప్రేమ చూపిస్తాడు. ఆ ప్రేమే మనకు కనిపిస్తోంది. కానీ నారద మహర్షి గారికి ఇంకోటి కనిపించింది. ఆయనకేం కనిపించిందంటే, మా నాన్నగారు ఏమన్నా సరే 4 నోళ్లతో అంటాడు, 4 ముఖాలు ఈయనకి, ఎటువైపు నుంచి అంటున్నాడో అర్థం కాదు. ఈయన ఒక నోటితో అంటేనే నిజమవుతుంది, ఈయన బ్రహ్మగారు చెప్పింది నడవాలి, అలాంటిది 4 నోళ్లతో 4 దిక్కులకే అన్నాడంటే నా పరిస్థితి ఏంగాను. ఈయన్ని కాదని ఇప్పుడు గనక నేను వైరాగ్య మార్గం అన్నానంటే, ఈయన మాట నిజమైతే నా పరిస్థితి ఏమైపోతుంది ఆలోచించుకోవాలి. కాబట్టి నాన్నగారు కరెక్టు, అది మంచో చెడో మరొకటో ఆయన చెప్పింది చేయటమే బెటర్గా ఉంది అని అనుకున్నాడు. అనుకుని, తండ్రి నువ్వు చెప్పినట్టు చేస్తాను, నువ్వు చెప్పినట్టే కింద నుంచి మొదలు పెడతాను, గృహస్థాశ్రమానికి వెళతాను. కాకపోతే నా నియమాలు కొన్ని ఉన్నాయి, వాటిని నువ్వు అంగీకరించాలి అన్నాడు. నువ్వు చెప్పిన మాట వింటానంటే నియమాలకేముంది నాయనా, నువ్వు సరిగ్గా చదువుకుంటాను అంటే ఎంత ఖర్చైనా పెడతాము, ఎంతైనా ఒప్పుకుంటాము, నీకోసం ఎన్ని ఏర్పాట్లైనా చేస్తాము, కాబట్టి అడుగు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, మొదలు నాకు నువ్వు ఎంతసేపటికి కనిపించిన వెంటనే పిల్లవాడిని పెళ్లి చేసుకో అన్నావు, కానీ నాకు అసలు జ్ఞానం అంటే ఏమిటి, జ్ఞానానికి అజ్ఞానానికి ఉండే తేడా ఏమిటి, ఆ అజ్ఞానానికి జ్ఞానానికి ఉండేటువంటి ఫలభేదం ఏమిటి, ఇవేమీ చెప్పలేదు. నువ్వు వైరాగ్యం నుండి జ్ఞానం స్థాయికి ఎగబాకుదామంటున్నావు, కానీ పడిపోతే ఏమిటి అంటున్నావు, కానీ వైరాగ్యానికి జ్ఞానానికి మధ్య ఉండేటువంటి విషయాలేవి చెప్పలేదు. వైరాగ్యం స్థిరంగా నిలవటానికి ఏమీ చెప్పలేదు. వైరాగ్యం తర్వాత ఉండేటువంటి జ్ఞానం, ఆ జ్ఞానంలో ఆ సత్యమైన ఆత్మతత్వం ఎలా అందుతుంది చెప్పలేదు. కాబట్టి ముందు వాటి గురించి చెప్పు. చెప్పిన తర్వాత నేను పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, కైలాసంలో పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి వైరాగ్యాన్ని గురించి ఆయన ఉపదేశాన్ని స్వీకరించేందుకు అనుమతించు. వైరాగ్యం గురించి ఆయన ఉపదేశం పొందిన తర్వాత బదరికాశ్రమంలో నారాయణ ఋషి ఉన్నాడు. ఆ నారాయణ మహర్షి గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర నుంచి సాధనా రహస్యాల గురించి తెలుసుకునేందుకు అనుమతి ఇవ్వు. ఆ నారాయణ మహర్షి గారి దగ్గర నుండి శ్వేతద్వీపం అనే ఒక చోట ఉంది, అక్కడికి వెళ్ళి అక్కడ కొంతమంది మహానుభావులు తపస్సు చేస్తున్నారు, వారి దగ్గర నుంచి విషయ సంగ్రహం చేసుకోవడానికి అనుమతి ఇవ్వు. ఇలా అనుమతిస్తే వీరందరి ఉపదేశ బలం వలన, వీరందరి ప్రోత్సాహంతో నేను ఎక్కడ ఉన్నా గట్టిగా ఉంటాను అనే నమ్మకం నాకు కలుగుతుంది. ఆ నమ్మకంతో నేను ముందుకు వెళతాను అని చెప్పాడు. బ్రహ్మగారు చాలా సంతోషించారు. సంతోషించి సత్యమేంటి, సత్యం కానిదేమిటి, సత్యాన్ని ఎలా నిర్ణయించాలి, సత్యాన్ని ఎలా గుర్తించాలి, సత్యం కానిదాన్ని ఎలా గుర్తుపట్టాలి అనే అంశాల గురించి చాలా చక్కగా విడమర్చి చెప్పారు. జీవుడు, కర్మలు, కాలము, జన్మ, ఫలితము లాంటి అంశాల గురించి, ఈ సైకిల్ గురించి చాలా విస్తారంగా ఆయనకు ఉపదేశం చేశారు. చేసి ఇంకా నువ్వు జాగ్రత్తగా నీ దారి చూసుకో అని అన్నారు. అక్కడి నుంచి తిన్నగా నారద మహర్షి గారు కైలాసానికి వెళ్ళారు. కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుడికి నమస్కరించుకున్నారు. నమస్కరించుకుని, వైరాగ్యం అంటే నీది అని తెలుసు మా అందరికీ, వైరాగ్యం నీ పేరు ఈశ్వరుడు, అన్నీ ఎవరికి ఏం కావాలన్నా ఇవ్వగలిగిన సామర్థ్యం ఉన్నవాడు అని నీ పేరు,
కానీ నువ్వు మాత్రం ఏమీ లేకుండా హాయిగా వాళ్ళంతా భస్మం రాసుకుని కూర్చునున్నావు, అలాగే గజ చర్మాన్ని ధరించి కూర్చున్నావు, నీవు ఇచ్చేటువంటి ఏ సంపదలను నువ్వు అనుభవించటం లేదు, అనుభవిస్తున్నట్లుగా ఎవరికీ కనిపించటం లేదు, అటువంటి మహానుభావుడివి. కాబట్టి వైరాగ్యం అనేది తెలిస్తే నీ నుంచే తెలియాలి, కాబట్టి వైరాగ్యం గురించి నాకు ఉపదేశం చెయ్యి అని చెప్పారు అని ప్రార్థించారు. ఆయన పరమేశ్వరుడు ఆయనకు నారద మహర్షి గారికి వైరాగ్యము, అది నిలిచే విధానము, ఇవన్నీ వివరంగా చెప్పారు. చెప్పిన తర్వాత అక్కడి నుంచి బదరికాశ్రమంలో నారాయణ మహర్షి గారు నరమహర్షి గారితో కలిసి తపస్సు చేసేటువంటి ప్రాంతానికి వెళ్ళాడిన. వెళ్ళి అక్కడ నారాయణ మహర్షి గారిని కొన్ని సాధన రహస్యాల గురించి, సృష్టి యొక్క మార్పుల గురించి కొన్ని ప్రశ్నలు వేశాడు. నారాయణ మహర్షి గారు చెప్పారు, ఏ సృష్టి వచ్చినా ఎలా వచ్చినా నేను ఇదే పర్వతాగ్రం మీద ఇలాగే కూర్చుని ఇలాగే తపస్సు చేసుకుంటున్నాను. ఎన్నో సృష్టిలను చూశాను, ఆ సృష్టిల్లో ఉండేటువంటి వైచిత్ర్యం ఇలా ఉంటుంది, దాని విశేషాలు ఇలా ఉంటాయి అని వాటి గురించి చెప్పాడు. సాధన ఎక్కడ నుండి మొదలుపెట్టి ఎక్కడ దాకా చేసుకోవాలి అనే అంశం మీద సలహాలు ఇచ్చాడు. ఆ సలహాల ప్రకారం నారద మహర్షి గారు మళ్ళీ శ్వేతద్వీపానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి మహర్షుల సలహాలు కూడా తీసుకుని అక్కడ కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేయగా విశ్వరూపంతో శ్రీమన్మహావిష్ణువు సాక్షాత్కరించాడు. నారద మహర్షి గారికి ప్రత్యేకించి ఒక విశ్వరూపాన్ని పరమాత్మ అక్కడ చూపించాడు. ఆ విశ్వరూపాన్ని చూపించి, ఇది కేవలం మాయామయమైనటువంటి రూపం, ఇది ఈ మాయామయమైనటువంటి రూపానికి నా వాస్తవమైనటువంటి రూపానికి తేడా తెలియాలి అంటే, తత్వం సరిగ్గా అర్థం కావాలి అంటే మీ నాన్నగారు చెప్పిన పని చేయాలి అని చెప్పాడు చివరికి శ్రీమన్మహావిష్ణువు. దాంతో మళ్ళీ ఆయన కిందకి దిగి మళ్ళీ ఈ సంసారంలో చిక్కుకుని అందులో మళ్ళీ ఎన్నో ట్విస్టులు వస్తే వాటన్నిటినీ ఎదుర్కొని చాలా కష్టాలను ఫేస్ చేసి చివరికి ఆయన బ్రహ్మగారు చెప్పినట్లుగా వైరాగ్య మార్గంలో బలంగా నిలిచి, సత్యమైనటువంటి వస్తువు ఏది, సత్యం కానటువంటి వస్తువు ఏది, సత్యమైన వస్తువును బలంగా స్వచ్ఛంగా మనసులో నిలుపుకోవాలంటే ఏం చేయాలి అనే అంశం మీద అవగాహన సాధించారు. ఆ అవగాహనను తన యొక్క అనుభవాల ద్వారా మనందరికీ కూడా పంచారు. నారద మహర్షి గారు పడ్డ కష్టాలతో పోలిస్తే ఏదో 10 మందితో మైత్రి స్నేహంగా ఉండటం, ఎవరైనా కష్టాల పాలైతే వారి మీద జాలిగా ఉండటం, ఎవరైనా మంచి పనులు చేస్తుంటే సంతోషంగా ఉండటం, ఎవరైనా మంచి పనులు చేయకుండా లేదా అధర్మ మార్గంలో ఉంటే వాళ్ళని ఉదాసీనంగా వదిలేయటం, ప్రాణాయామం చేసుకోవటం, ఆరోగ్య పరిరక్షణ చేసుకోవటం, అలాగే మనుషుల్లో ఎవరెవరు వీతరాగులుగా అంటే వైరాగ్యంతో ఉన్నవారు ఎవరెవరున్నారు అని చూసుకుని వారిని మనసులో ఉంచుకోవటం, అంతే తప్ప అలా సంపదల వెంట పరిగెత్తే వాళ్ళని మనసులో ఉంచుకోకపోవటం లాంటి 4-5 మంచి అలవాట్లు చేసుకుని, ఆ మంచి అలవాట్లతో మనకేం జ్ఞానాలు కలుగుతున్నాయి, ఆ జ్ఞానాల్లో విశేషాలేంటి, అంశాలేమిటి, ఏ అంశం మీద మన దృష్టి నిలుస్తోంది, ఏ అంశం మీద నిలవాలి అనే అంశం మీద పరీక్ష చేసుకోవటం, ఆ పరీక్ష చేసుకున్నటువంటి రీతిని అభ్యాసం చేసుకుని నిలబెట్టుకోవటం అనేది ఏమాత్రం కష్టం, ఎంత కష్టం. మనం మనసు పెట్టాలే కానీ, మానవుడు మనసు పెట్టాలే కానీ మానవుడికి కష్టం అనేది ఏముంది, అసాధ్యం అనేది లేనే లేదు కదా. కాబట్టి అసాధ్యమే లేనటువంటి, కష్టమే లేనటువంటి ఈ సాధనలో మానవులు ముందుకు జరిగి రితంభరా ప్రజ్ఞ అనేటువంటి స్థాయి ప్రజ్ఞను సాధించి తీరాలి అనే అభిప్రాయాన్ని వెళ్ళగక్కటానికి, ఆ అభిప్రాయాన్ని బలంగా మానవుల మనసులో గుచ్చటానికి మహర్షి గారు ఈ సూత్రాన్ని సాధనంగా చేసుకున్నారు. ఈ సూత్రాన్ని రితంభరా తత్ర ప్రజ్ఞ అనే అక్షరాలతో నిరూపించి చూపించారు. రితంభర అనేది ప్రధానమా, తత్ర అనేది ప్రధానమా, లేదా అది ప్రజ్ఞ, అదే నిజమైన ప్రజ్ఞ అనేది ప్రధానమా అని తెలియకుండా 3 పదాలను ప్రధానాలుగా గుచ్చి రితంభర తత్ర ప్రజ్ఞ అనే ఒక అద్భుత సూత్రాన్ని మనకు అందించారు. సూత్రాన్ని అర్థం చేసుకోవటం, దాని స్ఫూర్తిని కాస్త అర్థం చేసుకోవటం, ఆ స్ఫూర్తిని క్రియారూపంగా రగల్చుకున్నటువంటి క్రియలను అనుసరించడం, దాని ద్వారా మనమే ప్రశాంతంగా ఉండటం, మనమే అభివృద్ధికి నోచుకోవటం, మనమే మన యొక్క జ్ఞానాన్ని సత్యజ్ఞానంగా మార్చుకోవటం అనేది మన ముందు ఉన్నటువంటి కర్తవ్యం.
అటువంటి కర్తవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కర్తవ్య నిర్వహణకు కావలసినటువంటి శక్తిని ప్రసాదించవలసిందిగా మహాయోగేశ్వరేశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుంటూ ఈ సూత్ర వ్యాఖ్యానాన్ని ఇంకా చాలా ఉన్నప్పటికీ ఇక్కడితో ఆపేసుకుని పారాయణ కార్యక్రమాన్ని శ్రద్ధగా ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఆగమేనానుమానేన ధ్యానాభ్యాసరసేన చ త్రిధా ప్రకల్పయన్ ప్రజ్ఞాం లభతే యోగముత్తమం అని, అందులో ముఖ్యంగా వేదవిహితమైనటువంటి వాటిని ఆలకించడం ద్వారా, అలాగే మననం చేయడం ద్వారా, అలాగే ధ్యానం చేయడం ద్వారా విశేషమైనటువంటి ప్రజ్ఞను పొంది యోగసిద్ధిని, యోగ దర్శన సాక్షాత్కారం అంటే పతంజలి మహర్షి ఏదైతే మనందరికీ కూడా అందివ్వాలని సూత్ర రచన కావించారో ఆ తత్వాన్ని తెలుసుకోవచ్చని చెప్పి నారదుడు నారం దదాతీతి నారద, మనందరికీ కూడా జ్ఞానాన్ని అందించేటువంటి వాడు తాను ఆచరించి అంతటి కష్టాన్ని అనుభవించకుండానే మనం అత్యంత సులభమైనటువంటి ఉపాయంతో కూడా యోగశుద్ధిని పొందవచ్చు అని, మనలో ఉండేటువంటి భయాలన్నిటినీ కూడా తొలగించి అభయాన్ని అందించే విధంగా ఆచార్యుల యొక్క దివ్య ఉపదేశంగా శ్రీ మహావిష్ణు స్వరూపుడైన శ్రీనివాస పరబ్రహ్మ ఇంతటి జ్ఞానాన్ని ఈ సాయంకాల శుభవేళ మనకు నాద నీరాజన వేదికగా అందిస్తూ ఉన్నాడు ప్రతినిత్యం. అంతేకాకుండా ఇందులో భాగంగా మనం భగవద్గీత కూడా పారాయణ చేసుకుంటూ ఉన్నాం. సాక్షాత్తు భగవంతుని యొక్క మాటలు పలికేటువంటి భాగ్యం కూడా లభిస్తోంది. నేడు మనం కర్మయోగంలో 23వ శ్లోకం నుంచి 43వ శ్లోకం వరకు శ్రద్ధగా పఠిద్దాం. ఆ దేవదేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి కృపకు, అనుగ్రహానికి పాత్రులమయ్యేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణ ప్రార్థన దగ్గర నుంచి మంగళాంతం వరకు శ్రద్ధగా భక్తితో పలుకుదాం. శ్రీకృష్ణ ప్రార్థన. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీగీతా ప్రార్థనా. సర్వోపనిషదో గావః దోగ్ధ గోపాలనందనః పార్థో వత్సః సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగే తృతీయాధ్యాయే శ్లోకాః. యదిహం న వర్తేయం జాతు కర్మణ్యతంత్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. ఉత్సీదేయురిమే లోకాః న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తా స్యాం ఉపహాన్యమిమా ప్రజాః. సక్తాః కర్మణ్య విద్వాంసః యథా కుర్వంతి భారత కుర్యాద్విద్వాంస్తథా సక్తః చికీర్షుర్లోకసంగ్రహం. న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాం కర్మసంగినాం జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్. ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః. అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః. గుణాగుణేషు వర్తంతే ఇది మత్వా న సజ్జతే. ప్రకృతేర్గుణ సమ్మూఢాః
सज्जन्ते गुणकर्मसु तान् कृत्स्नविदो मन्दान् कृत्स्नविन्न विचालयेत् मयि सर्वाणि कर्माणि सन्न्यस्याध्यात्मचेतसा निराशीर्निर्ममो भूत्वा युध्यस्व विगतज्वरः ये मे मतमिदं नित्यम् अनुतिष्ठन्ति मानवाः श्रद्धावन्तो न सूयन्तः मुच्यन्ते तेऽपि कर्मभिः ये त्वेदभ्यसूयन्तः नानुतिष्ठन्ति मे मतम् सर्वज्ञानविमूढांस्तान् विद्धि नष्टानचेतसः सदृशम् चेष्टते स्वस्याः प्रकृतेर्ज्ञानवानपि प्रकृतिम् यान्ति भूतानि निग्रहः किम् करिष्यति इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ तयोर्नवशमागच्छेत् तौ ह्यस्य परिपन्थिनौ श्रेयान् स्वधर्मो विगुणः परधर्मात् स्वनुष्ठितात् स्वधर्मे निधनं श्रेयः परधर्मो भयावहः अर्जुन उवाच अथ केन प्रयुक्तोऽयम् पापं चरति पूरुषः अनिच्छन्नपि वार्ष्णेय बलादिव नियोजितः श्रीभगवानुवाच काम एष क्रोध एषः रजो गुणसमुद्भवः महाशनो महापाप्मा विद्येनमिह वैरिणम् धूमेनाव्रियते वह्निः यथा दर्शो मलेन च यथोल्बेनावृतो गर्भः तथा तेनेदमावृतम् आवृतम् ज्ञानमेतेन ज्ञानिनो नित्यवैरिणा कामरूपेण कौन्तेय दुष्पूरेणानलेन च इन्द्रियाणि मनोबुद्धिः अस्याधिष्ठानमुच्यते एतैर्विमोहयत्येषः ज्ञानमावृत्य देहिनम् तस्मात् त्वमिन्द्रियाण्यादौ नियम्य भरतर्षभ पाप्मानम् प्रजहिह्येनम् ज्ञानविज्ञाननाशनम् इन्द्रियाणि पराण्याहुः इन्द्रियेभ्यः परम् मनः मनसस्तु परा बुद्धिः यो बुद्धेः परतस्तु सः एवम् बुद्धेः परम् बुद्ध्वा संस्तभ्यात्मानमात्मना जहि शत्रुम् महाबाहो कामरूपम् दुरासदम् इति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायाम् योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे कर्मयोगे तृतीयाध्याये श्लोकाः यत्र योगेश्वरः कृष्णः यत्र पार्थो धनुर्धरः तत्र श्रीर्विजयो भूतिः ध्रुवा नीतिर्मतिर्मम अथ क्षमा प्रार्थना यदक्षरपदभ्रष्टम् मात्राहीनम् च यद्भवेत्
तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तु ते। अथ भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायणायेति समर्पयामि। अथ लोकक्षेम प्रार्थना सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। अथ मङ्गलम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेत्तिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्।